ప్రాంగణానికి విశిష్టమైన అభివృద్ధి చేస్తారు. నిజంగా వారు ఎంత జ్ఞాన సంపన్నులైనా అవి సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు. అందరి మధ్య తిరుగుతూ అందరిలో చూస్తూ ప్రతి ఒక్క మాటలో ప్రతి ఒక్క అడుగులో కూడా కవిత్వాన్ని జోడిస్తూ ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా పరవశింప చేస్తూ ఉంటారు. వారు ఈ రోజు ఉంటారు, రేపు అలాగే పలు ప్రాంతాల్లో పలు ప్రదేశాల్లో అసలు ఫోన్ కూడా చిక్కడి వ్యక్తి. నేను ఈ ప్రాంతానికి తీసుకుని నిజంగా చాలా కష్టపడ్డాను. అంటే తొందరగా దొరకరు, ఫోన్కి దొరకరు. రాధా మనోహర్ దాస్ గారిని ఈ వేదికపైకి సవినయంగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నా. ప్లీజ్ వెల్కమ్ అండి. మీ అందరి కరతాల చూడ మధ్య సాధారణ స్వాగతం పలుకుతున్నా. కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఒక్కసారి ఇన్ని వేల చేతులు హరే కృష్ణ. వండర్ఫుల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద హర హర మహాదేవ్. హర 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 హర. చాలా చాలా సంతోషకరమైన, ఉల్లాసకరమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొనడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మీ అందరూ కూడా అదే భావిస్తున్నారని భావిస్తున్నాను. ఈరోజు కూడా చాలా మంచి రోజు. మాసాన మార్గశీర్షోహం అని కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలో చెప్పినట్లుగా మన యొక్క మాసాల్లో ఇది తలలాంటి మాసం అని చెప్పారు. పత్రి కూడా తలే బాగా వాడమని చెప్పారు కదా. అర్థమైందా నీకు? తల వాడటం అంటే ఏంటి? తలపులు కాస్త పక్కన పెట్టి లోపల మలుపులన్నింటినీ ఒక క్రమబద్ధీకరణ చేయమన్నారు కదా. మీకు అర్థమైంది కదా. ఇక్కడ నేను పరిశీలించాను ఉదయం నుంచి. మా బంగారు తల్లి, మా దేవుడి చెల్లి శృతి, నిజంగా మా అమ్మాయి చెప్పినట్టుగా నేను ఫోన్కి దొరకను, ఇలాగా దొరకను. ఎట్లో మెసేజ్లు పెట్టి వాట్సాప్లు పెట్టి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకురావడానికి చాలా వినయంతో, చాలా విశేషంగా ఈ విషయం నాకు చెప్పి పరిచయం లేదు. అయినప్పటికీ నేను రానా వద్దా అని తరపాయించాను కూడా కొంతమంది ఫోన్లు. కానీ మన వాళ్ళు, మన భూమి, మన విధానం, ఇది మనకు ప్రధానం. అన్నీ నీకు నచ్చినట్టే ఉంటాయా? అందరూ నీకు నచ్చినట్టే ఉంటారా? కొన్ని విషయాల్లో మనకి కలవకపోయినా మనం కొందరితో కలవాలి. అందరం ఒక్కొక్క మార్గంలో వెళ్ళినా ఇది వేద భూమి. ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నారు.
మరి వాళ్ళు నేను ఇలా స్టాల్స్ ఇవన్నీ చూస్తూ నా హృదయాన్ని బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే అది ప్రతిదీ అన్నదానం గురించి రాసిన చోట అలా కాలికి అలా చదివాను లాస్ట్ వెళ్ళిపోయాడు. మీరు పిరమిడ్ చూడకపోయినా పర్వాలే, పిరమిడ్లో రాకపోయినా పర్వాలే, కానీ ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి నాకు బలం వస్తున్నాను. నాకు భలే హార్ట్ టచింగ్ వర్డ్స్. నేను చాలా ఇష్టపడతాను. ఆయన వడ్డిస్తున్నారు కదా, ఆ వడ్డించడం నాకు చాలా ఇష్టం. మీ అందరికీ తెలుసు, నేను చేతులే కాదు ఇలా మైక్లో కూడా వడ్డిస్తాను. అయితే నాకు సంతోషం ఏంటంటే ఇక్కడ కేవలం ధ్యానమే లేదు, ఇక్కడ జ్ఞానం కూడా ఉంది, ఇక్కడ జ్ఞానం కూడా ఉంది. అవునా? ఇప్పటిదాకా నేను రెడీ అవుతూ వింటూ ఉన్నాను మా రాజేంద్ర గణేష్. అందరం అంతర్ముఖ ప్రయాణం, అంతర్ముఖ ప్రయాణం, అవునా కాదా? మాకు మా పెద్ద స్వామి వారు శ్రీల ప్రభుపాదులు వారు ఒక పుస్తకంలో ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ఆ పుస్తకంలో మొట్టమొదటి పాఠం ఏంటంటే నిన్ను నీవు తెలుసుకో. ఇదే కదా సార్, ఇదే కదా. ఉదయం నుంచి మా తల్లులు అందరూ సునీత గారు, ఉదయలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు, శైలు, మా కొబ్బరి పొడి వడ్డించిన మా ప్రశాంతి, మాకు అమెరికా నుంచి గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన మా బ్లూ కలర్ నీలో, మొత్తం ఇవాళ నీలమయ. ఈజ్ ఇన్ ద కలర్ ఆఫ్ నీల్ అండ్ ఐ గేవ్ 2 gifts. That's also color of Neel. His name is Nilo. He came from the river which flows, that's called Nilo. మొత్తం బ్లూ ఇవాళ. సో we become very strong friends. I am very happy. అలాగే అందరూ నాకు ఇక్కడ ఎవరితో పరిచయం లేకపోయినా అందరూ ఒక కుటుంబ సభ్యులు అయిపోయారు. పరిమళ గారు కూడా కలిశారు. ఇంకా ఎందరో తల్లులు. అయితే ఒక్క మాట చెప్పాలి, మేము భోజనం చేసి లోపలికి వచ్చాక మా అసిస్టెంట్ ఉండి, ప్రభుజీ ఇక్కడ అంతా ఆడవాళ్ళదే డామినేషన్ అన్నారు. You understood? Later we'll discuss. కానీ మీరు గమనించండి, ఆ తల్లులే లేకపోతే మనం ఎక్కడ? మీరు ఎలా చెప్పినా, ఏం చెప్పినా, ఏమన్నా కొంచెం కటువుగా అనేసుకుంటారు. ఆడపెత్తనం, బోడి పెత్తనం. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ పెత్తనం కదా, వితౌట్ పెత్తనం కదా. ఎవరి మీద ఎవరు పెత్తనం చేయకుండా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత వినయంగా వాళ్ళ పొజిషన్ ఎవరు వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవడం లేదు. నేను ఫలానా డాక్టర్నో, నేను ఫలానా ఇంజనీర్నో, ఫలానా గొప్పదాన్నో ఏమి లేదు. అందరూ ఒక కుటుంబంగా ఈ ధ్యాన మహాయాగంలో చాలా చక్కగా. ఎన్నో రోజులు ఉన్నాయి వల్ల 6. చాలా చాలా సంతోషం. 6/26 నా ఎదురుగా మీరు, నా పక్కనే మీరు. ఇవన్నీ పొద్దురించి వాళ్ళు చాలా వినేశారు. నేను యాక్చువల్గా నిజం చెప్పనా, మీతో ఇలా అలవాటు చేయకూడదేమో అనుకున్నా. కానీ వీళ్ళందరితో తిరిగాక పర్వాలేదు, ఇది మన కుటుంబం, మనం మనలాగే ఉండొచ్చు. ఇక్కడ నాకు సపోర్ట్ చేసే తల్లులు 3 మంది ఉన్నారు. సో నేను తల్లులు అనగానే 1 బంగారు తల్లి ఫ్రమ్ ఢిల్లీ.
ఏడవడానికి పుట్టలేదు. మేబీ ఏడుస్తూ పుట్టుండొచ్చు. మేబీ మనం ఏడుస్తూ పుట్టుండొచ్చు, కానీ ఏడవడానికి పుట్టలేదు, ఏడిపించడానికి పుట్టలేదు. ప్లీజ్ రిమైండ్. లోపలికి చూడగలిగితే లోకంలో లోపాలు చిన్నగా కనబడతాయి. పట్టుకున్నారు కొందరు. లోపలికి చూడగలిగితే లోకంలో లోపాలు చాలా చిన్నగా కనబడతాయి. నిన్న వచ్చారా మొన్న వచ్చారా తనిఖీల బండి గారి స్టేజ్ మీద? మొన్న కదా. మీ అందరికీ తెలుసు వారి పాటలు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు దేశం. మీరెవరండి? పొజిషను. ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు. అది తెలియడానికి అంతర్ముఖ సమారాధ్య. ఇది మనకి వేదాంత శాస్త్రం చెప్తుంది. లోపలికి ప్రయాణం చేయండి. లోకంలో ఎంత ప్రయాణం చేసామో మనం మీరు అందరూ వినుంటారు. ఎంతకాలం కదా ఈ దేహ ధారణము, చింతా పరంపర చిక్కుబడవలసే. ఎంతకాలం కదా ఈ దేహ ధారణము, చింతా పరంపర చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంలో? ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఉన్నా నువ్వు చింతలతో చిక్కుడు పడుతూ ఉంటావు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ ఈ శరీరం పొందకుండా ఉండడానికి చెయ్యవలసిన ప్రయత్నం చేసి తీరాలి. ఈ శరీరం వెళ్ళిపోతే ఏ శరీరం వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు మనకి. పునర్జన్మను విశ్వసించేటువంటి ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ జ్ఞాన భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవ భూమిలో, ఈ దివ్య భూమిలో మనం జన్మించాం. అది మర్చిపోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వెళ్ళచ్చు. ఆ మాట అన్నమాచార్యుల వారు కూడా చెప్పారు. కొలుతురు మేము వైష్ణవులు కోరికో విష్ణుడని, చేరి కొలతురు కాపాలికులు ఆది భైరవుండనుచు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడిని పొందడానికి ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నప్పటికీ మనం అందరం ఒకే లక్ష్యం కలిగి అంతర్ముఖులమై వెళ్తూ ఉన్నాం. అయితే మనం ఈ అంతర్ముఖ ప్రయాణం చేసేప్పుడు అతి ముఖ్యమైనది ఆహారం. ఆహారం సత్వశుద్ధో అన్నారు. ఆహారం ఎందుకు మన మీద ప్రభావం చూపిస్తుందంటే అది లోపలికి వెళ్ళి మనలో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ బయటికి తెస్తుంది. అందుకనే ఒక పెద్ద ఆయన చెప్పారు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు ముఖ్యమైన విషయం. ఇక్కడ చెప్పారు, మాకు ఉల్లి కూడా లొల్లి కాబట్టి అది కూడా లేకుండానే మాకు చేసి పెట్టారు. అయితే ఆహార విషయంలో మనం ఏదో ఒకటి తినేసి మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం, మన మనస్సును పాడు చేసుకుంటున్నాం, మొత్తం ఎన్విరాన్మెంట్ని పాడు చేసుకుంటున్నాం. అంటే తినడానికి మనం పుట్టలేదు కదా. తినడం కేవలం జీవించడానికి, ఎన్నో జీవుల ప్రాణాలు తీయడానికి అయితే ఎందుకండి సార్? అంటే ముక్తిని ఇవ్వాలి, మోక్షాన్ని ఇవ్వాలి. అంటే మనం ఉండగా మన శరీరం లోపలికి
మనం జీవించడానికి మరో జీవిని మృతకలేవని చేసి లోపల వేయడం ఎంతవరకు ధర్మం? పత్రిజీ యొక్క స్లోగన్స్ లో, వారి విధానంలో అన్ని ప్రాణులు జీవించాలనే కదండి వారి తత్వం, వారి విధానం, వారి ఉద్దేశం. ఇది మన పూర్వాచార్యులు అందరూ చెప్పారు. ఇప్పుడు కూడా మనం పాడుకున్నాము, నాలో శివుడు గడు, నీలో శివుడు గడు. ఇదే ఎన్ని గ్రంథాల్లో చెప్పినా మనకి చెప్పినటువంటి మాట, అందరి లోపల ఉన్నటువంటి దైవాన్ని మనం దర్శిస్తే మన ఆలోచన ఉన్నతం. పూర్వకాలం పాత సినిమాలలో కూడా సాహిత్యం చాలా బాగుండేది. ఇక్కడ ఎవరైనా పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా జంతుభక్షణ చేస్తాను అనే మూడు ఉంటే మీరు ఇక్కడికి రానట్టే, వారి ఉద్దేశం తెలుసుకోనట్టే. ఎందుకు అనాల్సి వస్తుందంటే, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. బాగా వినండి, చాలా అద్భుతమైనటువంటి రచన. ఎవరు చేశారో తెలియదు, పాడిందైతే మాత్రం చిత్తూరు నాగయ్య గారు అద్భుతంగా యోగం. తర్వాత వెళ్ళి సినిమా తర్వాత చూడండి. మనం మారాలి, మనం మారాలి. ఇదే జీవితంలో మొదటి లక్ష్యం అయి ఉండాలి. ఈ లోకానికి వెలుగునివ్వాల్సిన వాళ్ళం మనమే. ఈ ప్రపంచాన్ని మనం జయించాలి, కానీ కత్తితో కాదు, ఖడ్గంతో కాదు, తుపాకీతో కాదు. ఈ ప్రపంచాన్ని మనం జయించాల్సింది కృణ్వంతో, జ్ఞానంతోనే. కృణ్వంతో విశ్వమార్యం. ఈ ప్రపంచాన్ని జయించాల్సింది జ్ఞానంతో, జ్ఞానం అనే ఖడ్గంతో. స్వామి వివేకానందుడు వారు చెప్పిన అదే చెప్పారు, ఏ ఆచార్యులు చెప్పినా అదే చెప్పారు. మేము ఒక పాటలో కూడా చెప్తూ పాడుకుంటాం. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవో, ఆ వివేకవాణి నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనం. ఇది చాలా గొప్ప దేశం, మిగిలిన అన్నిటిలాంటిది కాదు. ఇక్కడ ఋషులు పుట్టినటువంటి భూమి. కాబట్టి మనం అందరం కూడా, పత్రిజీ కూడా రూపం ఎలా ఉంటుంది, ఆయన పేరు ముందు ఏముంటుంది? బ్రహ్మర్షి కదా, అవునా? మనందరం బ్రహ్మజ్ఞానం పొందాలి. మనందరం ఋషి సంతతి, ఋషి వారసులం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోకూడదు. మనం అందరం ఒక ప్రయాణం చెయ్యాలి. కేవలం ఆహార నిద్ర భయమైగుణాంశ ఈ నాలుగింటి కోసం మనం పుట్టలేదు. ఆహారం అనేది శరీరాన్ని నిలబెట్టడానికి మాత్రమే తప్ప కేవలం 2.5 అంగుళాల నాలికని తృప్తిపరచడానికి కాదు. జీవుల పట్ల మన దృష్టికోణం ఎలా ఉండాలో భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో కృష్ణ భగవాన్ చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే. ఇన్ని వేల మంది పలికితే ఎంత బాగుంటుందో కదా. అందరూ ఒకసారి విద్యా వినయ సంపన్నే. సో స్వీట్. విద్యా వినయ సంపన్నే, విద్యా వినయ సంపన్నే, బ్రహ్మణేక విహస్తిని, సునిచైవ స్వపాకే చ, పండితా సమదర్శనః,
పండితా సమదర్శన. పండిత సమదర్శన. చాలా తీయగా ఉంది, చాలా అద్భుతం. దీని అర్థం ఏంటి? ఒక ఏనుగు, ఒక ఆవు, ఒక కుక్క, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, కుక్క మాంసం తినేటువంటి వ్యక్తి, వీళ్ళందరిలోనూ అందరి పట్ల ఒకే దృష్టి కలిగిన వాడు జ్ఞాని. Now here we can call them ధ్యాని. అంతేగా? కాబట్టి మనం అందరం ధ్యానులు అవ్వాలి, జ్ఞానులు అవ్వాలి. రెండు కావాలి. జ్ఞానం లేకుండా నువ్వు ధ్యానం కాలేదు. అందుకని మనందరం అంతర్ముఖంగా ప్రయాణం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మేము మధ్యాహ్నం పెద్ద పిరమిడ్ ఇక్కడ ఉన్నది కదా, పైకి వెళ్ళి ధ్యానం చేసి వచ్చాం. ఆయన కనిపిస్తలేడు అంటున్నారా? అంతర్ముఖంగా మనం ప్రయాణం చేస్తే జూమ్ చేయమంటున్నారా? చాలా చిన్నదైపోతుంది, చాలా చిన్నదైపోతుంది, చాలా సమస్యలు చిన్నవైపోతాయి. మనం భయపడినంత పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇవాళ నీకు చాలా పెద్ద భూతంలా కనబడిన సమస్య మర్నాడికి దూదిపిండి అయిపోతుంది అంతర్ముఖ ప్రయాణం చేస్తే. అందుకని సృష్టిని మార్చగలమా? దృష్టిని మార్చగలమా? దృష్టి మార్చుకోవాలి. సృష్టిలో దోషం లేదు, దృష్టిలోనే దోషం ఉంది. ఆ దృష్టిలో దోషం లేకుండా చేసుకోవడానికి లోపలికి ప్రయాణం చేయాలి. దానికోసం ఈ ప్రయత్నం అన్నమాట. అందుకని మనం ఈ దృష్టి ఎలా ఉండాలి చెప్పారు మన శాస్త్రకారులు, మన ఆచార్యులు, మన పెద్దలు, మన శాస్త్రాలు. అందుకని భగవంతుడు అర్పించినప్పుడు కూడా భగవద్గీతలో ఇది కూడా చెప్పండి, ఎంత బాగా చెప్తున్నారు. పత్రం పుష్పం, పత్రం పుష్పం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపకృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే ఏమడుగుతున్నారు భగవంతుడు అక్కడ 9వ అధ్యాయంలో వాళ్ళ 26వ తేదీ 26వ శ్లోకం. పత్రం ఒక తులసి ఆకు. పత్రిజీ పుస్తకం ఫేమస్ బుక్ ఏంటి? తులసి దళం. చదివితే బలం, అవునా? మనకు వస్తుంది బలం. నేను ఇవాళ అంటే ఇంతవరకు నేను చూడలేదు, వినలేదు. ఇంతవరకు రామాయణమే తెలుసు. ఇక్కడికి వచ్చాక గీతాయనం, సీతాయనం రెండు చూశాను. నాకు అమ్మ సీతాయనం గిఫ్ట్ కూడా ఇచ్చారు. చూస్తాను ఆ లోపలికి ప్రయాణం చేసి. పత్రం పుష్పం ఫలం తోయం. తోయం అంటే నీరు, ఫలం అంటే ప్రకృతిలో లభించే ఎన్నో ఫలాలు, పత్రాలు. కాబట్టి మనందరం కూడా శాకాహారం మనకి సూటబుల్ ఆహారం. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకు కూడా అలవాటు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అన్ని విషయాల్లో మనం ఫిట్ అయితే ఫిట్ అవుతాం, లేకపోతే పట్ అవుతాం కదా. అందుకని మనస్సు మనని చాలా మాయ చేస్తుంది. ఏం కాదు, తినేయి అని చెప్తూ ఉంటాయి. మనసు మాట వినే ఏదైనా తెప్పించుకుని తినేయి. తర్వాత ఆస్తులన్నీ ఐసీలో పెట్టేది. అంటే మనం కొంచెం బాధాకర విషయం, మనం ఎవరో నన్ను సెండ్ ఆఫ్కి రాలేదు, నన్ను తీసుకెళ్ళాయని చెప్పారు గురూజీ వాళ్ళ బావమరిది. నిన్న రాత్రి ఐసీయూలో పెట్టారు, పొద్దున్నకి అందుకని హైదరాబాద్ వెళ్ళాడు అర్జెంట్గా అన్నారు. నేనన్నాను ఐసీయూ అంటే ఇంటెన్సివ్ అదేదో చెప్తారు, అది కాదు, నేను చూస్తా ఐసీయూ. ఇప్పుడు అర్థమైంది.
కదా. నిన్న రాత్రి ఐసీయూ, పొద్దున్న ఆయన సీయూ కదా కదా. ఇంకా నో మోర్ యూ, నో మోర్ యూ. ఎంత గొడవ పెట్టావు నువ్వు, ఎంత అరిచావు నువ్వు, ఎంత హడావిడి చేసావు. ఇప్పుడు చెప్పున కదా. అందుకని మనం అందరం ప్రశాంతతని, వెళ్ళిపోయిన తర్వాత శరీరం ఏం పొందుతుంది చెప్పండి. దానికి నిప్పు పెట్టినా ఒకటే, ఉప్పు కప్పినా ఒకటే. తెలుసా తెలుసా మీకు? నిప్పు ఎవరికి పెడతారు? సంసార జీవితంలో ఉన్నవారు. ఉప్పు ఎవరికి పోస్తారు? సన్యాసి జీవితంలో ఉన్నారు. తెలుసు, సమాధిలోకి వెళ్తే వారిపైన ఉప్పు పోసి చేస్తారు. కాబట్టి నిప్పుల్లో ఉన్నా, ఉప్పులో ఉన్నా నువ్వు లేవుగా అందులో. నువ్వెక్కడున్నావు? ఎంత అనంత విశ్వంలో. కాబట్టి నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆహార నియమం ఉండాలి. ఆహారం సత్వశుద్ధం చాలా ముఖ్యమండి, మర్చిపోకండి. ప్రపంచంలో అన్ని జీవులకి మనకున్నంత హక్కులు ఉన్నాయి. Every living being have same right as you have. That is the God creation. అంతేగాని వాడెవరో వీడియోలో చెప్పినట్టు అవన్నీ మనం మసాలా వేసి తింటే ఆ మకారం తీయాల్సి వస్తుంది. ప్రమాదం కదా, తప్పు కదా, దుర్మార్గం కదా. అందుకని దయ కలిగి మనం జీవించాలి. అందుకనే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీవలే ప్రేమించండి, జీవహింస మానండి, జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. మనం ఆ పెద్ద పిరమిడ్ దగ్గర వెళ్ళేటప్పుడు ముందు ఎవరు వస్తున్నారు? ధ్యానంలో ఉన్న శివుడు కదా, అవునా? మరి ఆయన కూడా అంతర్ముఖుడు అవుతున్నాడుగా. ఆయన శివుడు, మనం జీవులం. ప్రతి జీవిలో ఆ శివుడు ఉన్నాడని మనం చూస్తే ఆయనలాగా మనం కూడా శాశ్వతం అవుతాం. ఆ శాశ్వత తత్వం మనకి బోధపడాలనే ఋషుల ప్రయత్నం, ఈ బ్రహ్మర్షి ప్రయత్నం. అందులో అంతటా పరబ్రహ్మని దర్శించగలిగితే అతని ఋషి, అతని జీవితం అంతా కృషి. ఎక్కడ దుఃఖం ఉండదు. దుఃఖం ఎవరికి వస్తుంది? రెండు చూస్తే దుఃఖం వస్తుంది. రెండు లేవు, ఒకటే. ఏకమేవా నద్వితీయం. అంతటా ఇదే మాట అన్నమయ్య గురించి చెప్పాడుగా.
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే పండుండే పండు నిద్రయునొకటే మెన్నైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుండేటి చలి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తననానా బల తననానా పురే తననానా హి తననానా బల తననానా. ఎంత సంతోషం అండి. నేను అనుకున్నాను తెలియక ఎప్పుడు అదేమో నాకు తెలీదు. ఇక్కడ నాకున్న ఫ్యాన్స్ ఇక్కడ రాగానే చూశాను డ్యాన్స్. చాలా ఆనందం అయిపోయింది. ఏదో ముక్కు మూసుకుని మూల కూర్చున్నట్టుగా ఉంటారు కాదు, ధ్యానులు కూడా యాక్టివ్గా ఉంటారు, యాక్టివేట్ చేస్తూ ఉంటారు. అందుకని మనం అందరం ఈ తాత్కాలిక ప్రపంచంలో కొంతకాలం గెస్ట్గా ఉండి బెస్ట్గా వెళ్ళిపోవాలి. బెస్ట్లో కలిసిపోయలేదు. ఈ మాటే మన పూర్వీకులు అందరూ చెప్తూ ఎవరిని రెండో దృష్టితో చూడకుండా సర్వే జన సర్వే జన సర్వే జన. ఇందాక మా సిద్ధి బంగారు లాస్ట్లో కంక్లూషన్ చెప్పింది కదా, అందరూ బాగుండాలి. ఎంత మంచి ఆలోచన అండి. కాబట్టి ఈ లోకంలో ఉండే కొంతకాలం మనం మంచి గెస్ట్గా ఉందాం. మంచి గెస్ట్గా ఉండడం అంటే ఏంటి? మనం గెస్ట్గా వచ్చామనే విషయం గుర్తుపెట్టుకుని ఇక్కడ కూడా వేరే గెస్ట్లు ఉన్నారు, వాళ్ళని డస్ట్లో కలిపేయకుండా బెస్ట్గా చూడాలి. మనం అందరం సామాన్యులం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రామానుజ సాంప్రదాయంలో భక్తుల వారిని వారు భగవంతుడి ముందు చెబుతారు, నైత్యానుసంధానం అంటారు. అమర్యాద అని నైత్యానుసంధానం అంటే మనకి ఎప్పుడు రెడీగా ఉండేది ఏమిటో తెలుసా? లోపల నుంచి సొమ్ములు లేకపోయినా కొమ్ములు రెడీగా ఉంటాయి. అవునా? మీరు నవ్వుతారు కానీ నేను భగవంతుడికి దండం పెట్టాను 10-15 ఏళ్ళ క్రితం. ఏమని? స్వామి నాకు షుగర్ వచ్చిన పర్లేదు, పొగలు రాకూడదు అన్నారు. షుగర్ వస్తే ఏదో మెడిసిన్ వేసుకోవచ్చు, పొగలు వస్తే నేను నా అంతటా అని మాట్లాడతాను. అందుకని వినయం మనకు ఉండాలి. వినయం ఉండాలంటే విషయం మనకు ఉండాలి. కరెంట్ ఉండాలంటే కంటెంట్ ఉండాలి. అవునా? మామిడి చెట్టు పూలతో, కొమ్మలతో, కాయలతో, పండ్లతో, ఆకులతో నిండుగా ఉండి ఎలా ఉంటుంది? వంగి ఉంటుంది. అది జ్ఞాని లక్షణం, అది జ్ఞాని లక్షణం. ఇంకా దాడి చెట్టు ఏమవుతుంది సార్? ఆకాశమే హద్దుగా, నాకెవడు వద్దుగా. అలా కాకూడదు కదా, అలా కాకూడదు కదా. అందుకని అందరిలో మనం, అందరితో మనం, అందుకని మనం అందరం ఆహార విషయంలో ఏదోలా ఉండకుండా ఉదయం నన్ను మా సునీత గారు స్వామీజీ టిఫిన్ అన్నారు. లేదమ్మా, నిన్న ప్రకృతిలో ఒక పొలంలో ఉన్నాం, శంషాబాద్లో ఏదో ఆ పక్కన ఒకరు పిలిస్తే ఆ తోటలోకి వెళ్ళాం. అన్నీ సహజంగా ఏమంటారు ఎరువులు వేయండి, సహజంగా పండిన ఫలాలు. అందులో ముఖ్యమైనది టమోటాలు, దండిగా ఎర్రగా పండినవి. ఇప్పుడు వచ్చే టమోటాలు కూడా నిజమైన సహజమైనవి కాదు కదా. నేను అన్నాను,
ఐ డోంట్ లైక్ జొమాటో, ఐ జస్ట్ విత్ దిస్ టమాటో. ఇంకా నేనే జొమాటో కలిపి ఆ టమాటోలు తీసుకున్నా. మధ్యాహ్నం ఒక భోజనం చేశా, ఇంకా రేపటి దాకా మనకి చాలు, రాత్రికి పాలు, అదే లేదు. అందుకని ఏదో పెద్ద రూడు, అదే పెద్ద రూడ్ లాగా టిఫిన్ చేశారా, గర్భిణి తాగా రూల్ ఏం కాదు. అర్థమైందా? రోజు గడిచే కొద్దీ మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాను, మీరు పట్టుకోవాలని చెబుతున్నాను. ఇక్కడ చాలామంది రసగుల్లా అంటే ఇష్టపడతారుగా, గులాబ్ జామ్ అంటే ఇష్టపడతారుగా. కానీ నేను రసగుల్లాని కాశీలో వదిలేసా, గులాబ్ జామ్ అయోధ్యలో వదిలేసా. ఎందుకండి వదిలేయడం అని సినిమా సాంగ్ పాడతారు, ఎంతో చిన్న జీవితం అని. అనుభవిస్తావు హాస్పిటల్లో, అనుభవించడం కాకూడదుగా, ఆనందం అనుభవించాలి. ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నాను, కనబడుతుంది కదా, మనం దాన్ని అనుభవిస్తున్నాం కదా. ఇది అనుభవించడానికి మనం పుట్టాం. ఆనందమయోభ్యాస. తిరుమల స్వామివారి శాంక్టోరియం ఏమంటారు? ఆనంద నిలయం. కాశీ ఏమంటారు? ఆనందవనం. అందులో ఉండాల్సింది మనం. అప్పుడు మన జీవితం జ్ఞానం, దానికి ఈ ప్రాణం. అర్థమైతే సంతోషం. అర్థమైనా సరే, అర్థమైనా పర్వాలేదు. 2 పదాలు చెప్పాడు. అర్థమైనా పర్లేదన్న. అర్థం అంటే పరమార్థం కాకుండా ఉంటే అర్థం అవుతుంది. ఎన్ని అర్థాలు వచ్చినాయి తెలుసు? అర్థం సగం, అర్థం అండర్స్టాండింగ్, అర్థం డబ్బులు. చూసారా మనకి ఎన్ని ఉన్నాయో. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ వదలడం వెనకాల విషయం, ఒక్కొక్క వస్తువుని వదులుతూ సుఖంగా ఫైనల్గా ఈ శరీరాన్ని వదిలేయాలి. అది కంక్లూషన్. ఏడుస్తూ వదలకూడదు ఈ శరీరాన్ని. అనాయాసేన మరణం. మీరు చాలా బాగా చెప్తున్నారు, చెబితే పండగగా ఉన్నారు. చెప్పండి. అనాయాసేన మరణం. ఎంత బాగుంది అసలు. థ్యాంక్ యూ తెలుస్తుంది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వరం దేహి మే పరమేశ్వరం. కదా మహేశ్వర్ కలబడి కదా పేరు, మహేశ్వరం పేరు కదా. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, మన అందరిలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు మనం ఏమడుగుతున్నామంటే, నేను ఈ శరీరం ఉండగా ఎవరి ముందు చెయ్యాలి అనకూడదు, ఎవరితో చేయించుకోకుండా ఈ ప్రాణాన్ని పక్కున విడిచిపెట్టగలిగేలా ఉండాలి. విడిచిపెట్టగానే నిన్ను చేరుకోవాలి. ఇది మనం కోరుకోవాలి. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడు కూడా కాలం తక్కువ ఉందని కలికాలం పనులు చేయకుండా పోయే కాలం తెచ్చుకోకుండా ఉండాలి. అర్థమైంది కదా? మీరు చెబితే నవ్వుతారు, కానీ అర్థం కావాలంటే మీరు చెప్పడం తప్పదు. మేము ప్రతి సంవత్సరం బృందావనం వెళ్తుంటాం. ఆ వెళ్తున్నప్పుడు పోయిన ఏడాది రైల్లో నా ముందున్న ఒక పెద్ద ఆవిడ, 69 ఏళ్ళ ఆవిడ, సెల్లో ఏదో చూస్తుంది ఆవిడ. నేను అంటే డే జర్నీ తెలంగాణ ఎక్స్ప్రెస్, ఎండలో కాసేపు నిలబడి ఆదిత్యం చదువుకున్నాము, వెళ్ళబోతున్నాను. నిలబడినప్పుడు ఆ సెల్లో చూస్తే ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి. కోపం వచ్చేస్తుంది కదా. 69. నేను అన్నా ఏం చేస్తున్నారు మీరు అని అంటే, ఆఖరి దాకా వెళ్ళాలి కదండి, టైం పాస్ అన్నా. నేనన్నాను మీకు అసలు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు. ఇప్పుడు బాగా పడుతుంది.
MS well. You also. Neil will discuss. Later, so much matter. After drinking water. నేను ఆవిడతో శ్లోకం చెప్పాను, మీరు కూడా చెప్పాలి. అద్భుతం. మీరు చెబుతుంటే నాకు ఎంత బలంగా ఉందో. పత్రిజీ ఏం చెప్పారు? మీరు తింటుంటే నాకు శక్తి వస్తుంది అన్నారా? నేను చాలా ఆనందపడ్డాను. నేను మా శిష్యుడికి ఏం చెప్తానంటే, నివేదన చేశాక బల్ల మీద పెట్టి, నైనా ఇక్కడ స్వీట్స్, ఫ్రూట్స్, హాట్స్ దేవుడు పెట్టిన అన్నీ ఉన్నాయి, అవి తినండి, నన్ను తినకండి. వాళ్ళు చేసేది రెండో పనేగా, అవి తినేసి అన్నం చేసేది. అందుకని ఆవిడ చెప్పిన శ్లోకం మీరు వచ్చారు, చాలా మీరు చూస్తుంటే భలే బలంగా ఉంది. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరి కీర్తనం అర్థం చెప్పాలిగా. కాలక్షేపో నా కర్తవ్యం అంటే టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకు టైం వేస్ట్ చేయకూడదు? అసలు మన టైం లేదే. మన టైం ఉందా? ఇవాళ రాత్రికి నిద్రపోయి రేపు లేవకపోయినా పర్లేదు అన్నది చేయటం చెప్పాలి. ఇప్పుడు ఉంది అసలు. ఏమంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ చెయ్యెత్తన వాళ్ళు ఎముడిని ఎదిరించే సావిత్రి టైపండి. ఇదే పట్టుకోవాలి. ఏంటి అంత నమ్మకం అండి అంటే, ఎప్పుడు వస్తే మేము రాం అని చెప్పేద్దామని చెప్పాను అని చెయ్యాలి. మన ఇష్టం అండి, మన ఇష్టం. మనం ఎత్తిన ఎత్తపోయినా మన ఎత్తిన వెళ్ళిపోతాగా, ఇది పట్టుకుంటే చాలు. అందుకే ఆహారం విషయం వస్తే ఓ మాట చెప్పారు, ಒಂದೆತ್ತು ತಿಂದರೆ ಯೋಗಿ, ಎರಡೆತ್ತು ತಿಂದರೆ ಭೋಗಿ, ಮೂಡೆತ್ತು ತಿಂದರೆ ರೋಗಿ, ನಾಲ್ಗೆತ್ತು ತಿಂದರೆ ಎತ್ಕೊಂಡು ಹೋಗಿ. ಚೆನ್ನಾಗಿದೆ, ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. అర్థమైందిగా? ఇది కన్నడದಲ್ಲಿ. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఉదాహరణ ఎత్తుకోండి రోగి తీసుకోండి. కాబట్టి ఈట్ స్ట్రీట్ అని పెట్టి అర్థమైంది ఈటింగ్ చేసేస్తే తర్వాత బీటింగు, తర్వాత బ్లీడింగు, నీకున్న ఫీడింగు. అందుకే ఏబిసిడి అంటే అర్థం ఏంటండి? మనకి తెలిసిందేంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అంటే యాపిల్ తినేసి బ్యాట్ కట్టుకుని కుక్కలాగా పిల్లిలాగా జీవించు. ఇదా కదా ఈ ఏబిసిడి బ్యాచ్ అంతా అమ్మానం తీసుకెళ్ళి ఒళ్ళు వేసేస్తున్నారు కదా. కనుక మనం ఈ నుంచి నేర్చుకోవాలి. దాంట్లో మొత్తం ఉంది. ఏముంది? అమ్మ, తర్వాత చచ్చి ఏడవదాం ఎందుకండి మీరు పదే మహేశ్వరానికి వచ్చి ఈ ఫర్ ఈశ్వర వేరేస్తాడు. ఈ ఫర్ ఈశ్వర అర్థమైందా? అమ్మని బాగా చూసుకోవాలి. ఇవాళ నాకు బోల్డ్ మంది తల్లులు దొరికారు, బోల్డ్ మంది చెల్లెలు దొరికారు. ఈ జగత్తే తల్లి మనకి కదా, ఈ ప్రకృతి తల్లి. అందుకనే ప్రకృతిలో పరమాత్మ చూడాలని చెప్తుంటాం. భూమిని ఏమంటాం? భూమాత. అన్నం రాశారు కదా, ఫ్లెక్సింగ్ ఏం రాశారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటప్పుడు ఏమంటాం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి.
మనం అడగాల్సింది ఏమిటి? జ్ఞానము, వైరాగ్యము. ఈ రెండు కావాలి. ఈ శరీరం నేను, ఈ శరీరానికి క్యాస్ట్, ఈ శరీరానికి ప్రాంతం, ఈ శరీరానికి పొజిషను అన్నావంటే నువ్వు ప్రకృతికి అపోజిషన్. అందుకని హరే భూమిలో భూమాతని, గోవులో గోమాతని, నీళ్ళలో గంగమ్మని, డబ్బులో లక్ష్మీదేవిని, పుస్తకంలో సరస్వతిని, అన్నంలో అన్నపూర్ణని, ఇలా ప్రతి దాంట్లో మనం ఎవరు చూస్తాం? అమ్మని. అమ్మని చూస్తే ఏమవుతుంది? జీవితం అంతా కమ్మగా ఉంటుంది. అమ్మని చూస్తే కమ్మగా ఉంటుంది. అమ్మని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో వేసిన వాడు కూడా దెబ్బతగిలింది ఏమంటాడు? అందుకని మన జీవితంలో మనందరికీ మన జీవితంలో ప్రవేశించిన ఒక అందమైన స్త్రీ ఎవరు? అమ్మ. అమ్మ కంటే అందమైన ఎవరైనా ఉన్నారా? సౌందర్య హరి, అందమైన అమ్మ గురించి చెప్పిన మాట అది. కాబట్టి అందమైన ఈ ప్రకృతిలో అందరిలో అమ్మని చూడగలిగేలాంటి స్థితి, మన స్థితి మనం అందరికీ కలగాలి. అది కలగాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగాలి అంటే ఇక్కడికి వచ్చినందుకు లోపలికి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణానికి ఒక ఫామే ధ్యానం. అందుకని జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ధ్యానం ఉండాలి. ధ్యాయతో విషయాన్ పుంసా భగవద్గీతలో వస్తుంది. మన విషయాన్ని కానీ ధ్యానం చేస్తే దాని పట్ల మనకి కోరిక కలుగుతుంది. కోరిక కలిగితే అది పొందాలనుకుంటాం. పొందలేకపోతే క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధం వస్తుంది, మోహం వస్తుంది, తర్వాత పతనం వస్తుంది. అందుకని అంతర్ముఖంగా మనం ప్రయాణం చేయాలి. అకారంలో అమ్మని, ఆకారంలో ఆవుని. అంటే అమ్మ తర్వాత అమ్మలో ఆవుని చూసుకుంటే, తర్వాత ఇంటిని చూసుకుంటే చివరిగా మనం ఈశ్వరుని చేరచ్చు. అది కంక్లూషన్. అమ్మని బాగా చూసుకో, ఆవుని బాగా చూసుకో, ఇంటిని బాగా చూసుకో, ఈశ్వరుని చేరుకో. అదే కోరుకో. ఇంకేం కావాలండి? ఏం కావాలి ఈ లోకంలో? మనకే ఏది శాశ్వతం చెప్పండి. ఏదైనా శాశ్వతమా? ఎవరైనా ఉన్నారా? ఎంత పేరు తెచ్చుకున్న వాళ్ళు కానీ, ఎంత పదవిలో ఉన్నవారు కానీ, ప్రధానమంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, ఎన్నో పొజిషన్లు. కానీ ప్రకృతి అందరినీ తీసుకుపోయింది, కాలంతో పాటు తోసుకుపోయింది. కాబట్టి మనం ఇక్కడ ఉంటాం అనుకోకండి. ఇక్కడ ఉన్న కొన్నాళ్ళు అంతర్ముఖులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో ఆహారం మంచిది తీసుకోవాలి. మంచిది అంటే శుద్ధ సత్వత కలిగినటువంటిది. అందులో ముఖ్యమైనటువంటిది మనం స్వయంగా చేసుకున్నదైతే వాడు చాలా లక్కీయెస్ట్ పర్సన్ అని ధర్మరాజు గారు చెప్పారు. ఎవరు అదృష్టవంతుడు అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకోగలిగితే, అది కూడా శాకాహారం అయితే. కాబట్టి చాలా సులభంగా దొరుకుతుంది కదా అని జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇవ్వడం. వాళ్ళు మొన్నది వేడిగా ఉంది తెస్తారు. ఎప్పుడు మొన్నది చక్కగా మీకు అదనంగా పరుగులు పెట్టి పురుగులు కూడా వేస్తాడు. మనం డబ్బులు ఉన్నాయని డబ్బులతో జబ్బులు కొనేయకూడదు. డబ్బులతో జబ్బులు కొనిస్తే మబ్బుల్లో తెలిసిపోతాం కదా. అందుకని అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలి. అందుకని మన శరీరం బాగుండాలి. శరీరమే కదా సాధనం. శరీర మాధ్యం కర్మ సాధనం. అందుకని ఆహారాన్ని, ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని పోషించడానికి మాత్రం తీసుకోవాలి తప్ప కేవలం రుచుల కోసం కాదు. ఎన్ని ప్రాణులండి, చెబితే బాధగా ఉంటుంది, చూస్తే ఇంకా బాధగా ఉంటుంది.
చెప్పక తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తోడు తీసినటువంటి ఒక కప్ప, దానికి తల కూడా లేదు, కానీ ప్రాణం అందులో ఉండిపోయి దాన్ని ఇలా పట్టాలతో పట్టుకుని వేడి నూనెలోకి దింపుతుంటే దాని కాళ్ళు అలా ముంచుకుంది. ఆ వేడి, తల లేదు, తోలు లేదు, కానీ లోపల తోలు ఉంది. మళ్ళీ దించాడు, మళ్ళీ ఎక్కాడు, ఫైనల్గా అందులో వేసి తీశాడు. ఇంకా బాధాకరం, ఒక క్రాబ్, ఏమంటారండి పీత, పాపం దాన్ని ఉడికిస్తున్నారు, కానీ దానికి ఆకలి వేస్తుంది. దాని రెండు మొక్కలతో అది దాని చేతులు ఉంటాయిగా, అది తింటుంది. ఏదో పాపం ఉడుకుతూ తను ఆహారంగా మారిపోతూ ఆహారం తింటూ ఉంది. ఎంత క్రూరత్వం అండి ఇది! ఎందుకండి దైవైన జీవితాలు. అందుకనే మలయాళ స్వామి వారు ఆశ్రమంలో రాసి ఉంటుంది, దయగల హృదయమే భగవన్ నిలయం. అందుకని ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ స్త్రీ పురుష లింగాలు రెండు కాని వారు ఎవరైనప్పటికీ ఏ ప్రాణికి హాని చెయ్యకూడదు. మనకి హక్కు లేదు, వాటిని మొక్కడానికి మనకు హక్కు లేదు. ఏ బుక్కులో రాయకూడదు, రాస్తే బుక్కు కాదు. మనం తినడానికి వాటిని సృష్టించేదాన్ని ఎంత దుర్మార్గం అండి! ఈ సృష్టి అందరికీ సమానమే. చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, మాకు స్వాతంత్రం కావాలి అని. జంతువులన్నీ ధర్నా చేస్తారు, ఉద్యమం చేస్తారు, పాపం కదండి. అందుకని జీవులను హింసించేటువంటి వాళ్ళు మనం కాకూడదు. మనలాంటి వాళ్ళని చూసి న్యూటన్ గారు మాట అన్నారు, ఈ భూమి మీద వీడొక్కడు ఖాళీ చేసేస్తే భూమి అంతా ప్రశాంతంగా ఉండదన్నారు. ఎవరండి? మనిషి వాడొక్కడు ఖాళీ అయిపోతే భూమి ప్రశాంతం ఉండదు. దాని రుజువు చెప్పనా? మన కోవిడ్ వచ్చిందా? కోవిడ్లో అందరు లోపల ఉన్నారా? అసలు ప్రకృతి ఎంత ప్రశాంతం అయిపోయిందండి. నా సొంత మాటలు కాదు ఇవి, మీరు నమ్మండి. కోవిడ్లో బయటకు వెళ్ళడం కుదరక వెళ్ళలేదు, కానీ నాకు ఫోటోలు పెడితే వెంటనే బృందావనం వెళ్ళిపోయి యమునలో దూకి స్నానం చేయాలనుకున్నాను. ఎందుకంటే యమున ఎప్పుడు నేను అంత స్వచ్ఛంగా చూడలేదు, ఎక్సెప్ట్ ఇన్ కోవిడ్. యమున ఎంత దుర్గంధభరితంగా ఉంటుందంటే, ఫ్యాక్టరీలన్నీ కలిపేసి నొరగలు వచ్చి మనం ఢిల్లీ వెళ్తే అది యమున అంటార్కిటికా ఖండమా అన్నట్టు పైన నొరగలతో ఉంటుంది. మంచు పట్టినట్టు, కానీ అదంతా కెమికలైజ్డ్ ఫోమింగ్. మన నదుల్ని మనం పాడు చేసుకుంటున్నాం, మన మధుల్ని మనం పాడు చేసుకుంటాం. మధుల్ని మైండ్, నదులు పాడి మధులు పాడి గదుల్లో నువ్వేం పీకుతావు నాయన. కొంచెం కటుగా చెప్పిన అర్థం చేసుకుంటారని. అందుకని మనం నదీమ తల్లులు అంటుంటాం, కానీ అక్కడే చక్కగా టైడ్ అవాక్రయ్యారా రిండం అని అవాక్ అవ్వకుండా అక్కడ చక్కగా నాశనం చేసేస్తుంది. అందుకని మన దేహాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన నదుల్ని, మన గోమాతని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉన్నారు. నేను పిల్లల్ని చూడలేదు. ఇలాంటి కార్యక్రమానికి పిల్లలు కూడా వస్తే వచ్చే తరం నిలబడుతుంది. మనమేమో పిల్లల్ని బాగా చదువుకో, ఇది ఒక్కటే వాళ్ళకి నూరిపోతున్నాం. వాళ్ళు బాగా చదువుకోవడం ఒక్కటే జీవిత లక్ష్యమై వాళ్ళను వాళ్ళు చదవడం మర్చిపోతున్నారు, ప్రపంచాన్ని చదవడం మర్చిపోతున్నారు, తర్వాత ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయిపోవడం, జీవితంలో ఫెయిల్ అయిపోవడం, బోత్ ఆర్ నాట్ సేమ్ కదండి కదా. ఏమంటే 10th
కొన్ని మార్కులు తక్కువైతే, ఏదో పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోవాలా? ఆ తల్లుల వేదన, ఆ కుటుంబం యొక్క వేదన ఎంత దారుణం అండి. అందుకని చదవడం జీవితంలో ఒక భాగం, కానీ జీవితంలో అంతర్ముఖ ప్రయాణం చేయడం యోగం. దానికే ఈ యాగం నా ఆగం. అందుకే మనం అందరం కూడా అంతర్ముఖ ప్రయాణం చేయాలి. అందుకోసం జ్ఞానం కావాలి. మన అందరి ఇళ్లలో చాలా పుస్తకాలు ఉండే ఉంటాయి, కానీ చదివే విషయంలో మనందరం రోజు ఒక బుక్కే చదువుతున్నాం. ఏ బుక్? ఫేస్బుక్. అందరూ చదివే బుక్ అది ఒకే బుక్, ఇంకే బుక్ చదవట్లే. కొంటుంటారు పుస్తకాలు, లోపల పెడుతుంటారు. అందుకని మేమేం చేస్తున్నామంటే చదవడం కంపల్సరీ కావాలి, మన జీవితంలో భాగం కావాలి. అందుకని మేము రోజు హోమం చేస్తాం. యజ్ఞం చేసినప్పుడు చక్కగా ఒక 20-30 పుస్తకాలని ఒక్కో పేర ఒక్కో పేజీ తప్పని తిరగేస్తూ ఉంది. ఆయన వస్తే ఆయన ఒకటి, ఈయనొకటి, ఇలా చదివితే ఏమవుతుంది? మనం లోపలికి ప్రయాణం చేస్తాం. ధ్యానం చేసినా చదివినా మనం లోపలికి ప్రయాణం చేస్తాం. లోపలికి ప్రయాణం చేయకపోతే వివిధ లోకాల్లోకి ప్రయాణం చేయాల్సి వస్తుంది. మళ్ళీ పుట్టవలసి వస్తుంది. ఏ జన్మ వస్తుందో తెలియదు, ఎలా పుడతామో తెలియదు. భాగవతంలో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా మళ్ళీ మనం పుట్టుక లేని స్థితికి రావాలి. అందుకోసం అంతర్ముఖ ప్రయాణం చేద్దాం, దానికోసం ప్రయత్నం చేద్దాం, దానికోసం జీవిద్దాం, దానికోసం చదువుదాం, దానికోసం కదులుదాం, దానికోసం నిలదీద్దాం. ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేద్దాం. మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాన్ని ఎరాడికేట్ చేద్దాం. జై శ్రీరామ్. ఒక్క మంత్రం చెప్పేసి నేను ముగిస్తాను. నేను చెప్పాను, అమ్మ శృతి ఇక్కడికి ఎప్పటికీ ప్రవేశించదు, అపశృతి. శృతి అంటే వేదం. శృతి అంటే వేదం. వేదానికి ఎగ్నిస్ట్గా చేస్తే అది అపశృతి అవుతుంది. అందుకని మనందరం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆ ఆనందాన్ని పొందడానికి మనకి ఋషులు బ్రహ్మర్షులు ఇచ్చిన మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. మన పూర్వాచారులు ఇచ్చిన మార్గంలో ప్రయాణం చేద్దాం. శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మనం పొంది మళ్ళీ ఇంకో శరీరం లేని స్థితికి మనం వెళ్ళిపోతాం. అందరూ ఒక మంత్రం చెప్పుకుని వెళ్దాం. చెప్దామా? చెప్పకుండా ఉండగానే చెప్తున్నాను అంతే. మీరు బాగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. చాలా బాగుంటుంది. నేను బాల్యంలో నేర్చుకున్నది. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోనాదా, నాలికే చేదా, నారికే క్షేద ఓపికే లేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఒంటికే బరువా. చప్పట్లు. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 శంకర
ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, గోవిందుడు కావాలి, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, రాముడు కావాలి, నారాయణ కావాలా, నరకం కావాలా, నారాయణుడు కావాలి, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? కృష్ణుడు కావాలి. మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించకూడదు మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతే నలుసు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా చాలా ధన్యవాదాలు. మరియు తల్లి గట్టిగా మీ అందరి కడతాలతోండి గురువు గారికి ఈ వేదిక తరఫున శుభాభినందనలు తెలియజేద్దాం. మీరు గట్టిగా మీ స్పందన తెలియజేయాలి మీ చెప్పట్ల ద్వారా. ఈ వేదిక ద్వారా ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించిన శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారికి పత్రిజీ జ్ఞాన మహాయాగం వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరు సత్కారం. సాంగ్ ప్లీజ్.